హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం హైపర్ లింక్స్ ఎలాగా క్రియేట్ చేయాలో చూస్తాం. హైపర్ లింక్స్ని యాంకర్ ట్యాగ్తో క్రియేట్ చేస్తారు. యాంకర్ ట్యాగ్ని ఎలా రాస్తారంటే యారో బ్రాకెట్స్ యూజ్ చేస్తారు, ఏ రాస్తారు మధ్యలో. సో దానికి క్లోజింగ్ ట్యాగ్ కూడా సేమ్ అంతే. ఒక హైపర్ లింక్ అంటే ఏంటంటే మనం ఏదైనా లింక్ క్రియేట్ చేయడానికి కోసం ఇది యూజ్ చేస్తాం. లింక్ అనేది మన HTML పేజ్లో ఎలాగ అప్లై చేయాలో చేయడం కోసం ఇది యూజ్ చేస్తారు. అయితే హైపర్ లింక్ ఎలా క్రియేట్ చేయాలంటే చూద్దాం రండి. A few moments later. ఇప్పుడు ఫస్ట్ మీరు డాక్ టైప్ HTML రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం హెడ్లో హైపర్ లింక్స్ అని ఎగ్జాంపుల్ పెట్టుకుంటాం. హైపర్ లింక్స్ ఇన్ HTML అనే ఒక హెడ్డింగ్ పెడతాము. హెచ్రఫ్ యూజ్ చేస్తాం అంటే రిఫరెన్స్ లింక్ ఇది. అది గూగుల్ యొక్క లింక్ ఇస్తున్నాం. మళ్ళీ ఇంకో హెచ్రఫ్ ఇస్తున్నాం. ఇది ఏంటో టార్గెట్ బ్లాంక్ పేజ్ ఓపెన్ చేయడం కోసం గూగుల్లో ఇది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో హెచ్రఫ్ ఇచ్చి ఇది గూగుల్ టూల్ టిప్లోకి వెళ్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒక HTML ఫైల్ క్రియేట్ చేసి దాన్ని lyrics.html పెట్టండి. ఇది మన ఫైనల్ ప్రాజెక్ట్. తర్వాత చూద్దాం. హెచ్రఫ్ యూజ్ చేసి మళ్ళీ యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి మనం ఈమెయిల్ కూడా సెండ్ చేయొచ్చు. ప్రెజెంట్ ఇది ఉంది కదా, ఇది ఎలా వర్క్ అవుతుందంటే రన్ చేసి చూపిస్తాం చూడండి. ఈమెయిల్ మీ అని క్లిక్ చేయగానే మనకి ఈమెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఏ యాప్ నుంచి సెండ్ చేయాలని. గూగుల్ ట్యాబ్ క్లిక్ చేయగానే మనకి ట్యాబ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ కొత్త ట్యాబ్ ఓపెన్ అయింది. మళ్ళీ ఇది ఇంకో ట్యాబ్ ఓపెన్ అయింది. సో ఇలాగా ఈ యాంకర్ ట్యాగ్స్ అనేవి యూజ్ అవుతాయి హైపర్ లింక్స్. నెక్స్ట్ ఇది ఈ లింక్ హెచ్రఫ్ లేకుండా అయితే ఇది జస్ట్ టెక్స్ట్ మాత్రమే. సో మనకి తర్వాత టార్గెట్ అంటే ఏంటంటే మనకి ఏదైనా ఒక యాట్రిబ్యూట్ అనమాట. ఏదైనా ఒక బ్లాంక్ పేజ్ కానీ ఏదైనా సరే పేజెస్ ఓపెన్ చేయడం కోసం టార్గెట్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ టైటిల్ ఉంది కదా, ఇదేంచో గూగుల్కి వెళ్ళిపోతుంది. గోస్ టు గూగుల్ అని ఉంది కదా, ఇది టైటిల్ అనేది అలా సింపుల్గా చూపిస్తున్నానండి. ఒక్కసారి ఇలా వస్తుంది. ఇది కొన్ని చోట్ల అబ్సల్యూట్ యూఆర్ఎల్ వల్ల నార్మల్ యూఆర్ఎల్ అని ఉంటుంది. అబ్సల్యూట్ యూఆర్ఎల్ అంటే ఒక వెబ్సైట్ ఒక కంప్లీట్ యూఆర్ఎల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు https youtube.com ఉందనుకోండి, అది అబ్సల్యూట్. రిలేటివ్ అంటే ఇక్కడ lyrics.html అని ఉంది కదా, ఇది రిలేటివ్ యూఆర్ఎల్. ఇది క్లిక్ చేయగానే ఇంకో లిరిక్స్ ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఈ ఫైల్ ఓపెన్ అయింది. సో ఈ లిరిక్స్ పేజ్ అనేది ఓపెన్ అయింది మనకి. ఇది క్లిక్ చేయగానే మనకి యూట్యూబ్ వీడియోకి వెళ్తుంది. సో దీన్ని కాసేపు సైడ్కి పెడదాం. నెక్స్ట్ ఇంకేంటంటే ఈ మెయిల్ టు అనేది ఏంటంటే మనకి ఈమెయిల్ యాప్ ఏదైనా సరే డిఫాల్ట్ ఈమెయిల్ యాప్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఇందాక చెప్పినట్టే ఇందులో ఏదైనా సరే ఈ ఈమెయిల్ అవుట్లుక్ కానీ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ గూగుల్ క్రోమ్ కానీ ఏదో ఒక క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఆ ఈమెయిల్ ఆప్షన్కి వెళ్తుంది, ఈమెయిల్ చేయడానికి వెళ్తుంది. జస్ట్ అంతే. నెక్స్ట్ ఇంకేంటంటే ఇందులోకి వెళ్ళి ఆ ఈమెయిల్కి ఈమెయిల్ చేసుకోవడమే మనం. నెక్స్ట్ ఇప్పుడు మనం lyrics.html అనే ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం ఎలా క్రియేట్ చేయాలి. అంటే లిరిక్స్ ఎలా క్రియేట్ చేయాలి, నెక్స్ట్ ఒక సాంగ్ ఒక ఏదైనా యూట్యూబ్ వీడియో ఒక పేజ్లో ఎలా ఎంటర్ చేయాలనేది ఈ ఎక్సర్సైజ్. ఇది నేర్చుకుంటే మీరు డైరెక్ట్గా ఒక HTML పేజ్లో హైపర్ లింక్స్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకుంటారు. A few moments later. lyrics.html అని రాస్తాం. ఇందులోని ఫస్ట్ ఈ ఒక టైటిల్ గట్ట అది మీకు ఆల్రెడీ నేను మన ఫస్ట్ వీడియోలో నేర్పించాను. ఇది యూట్యూబ్ ఒక యూఆర్ఎల్, ఆ యూట్యూబ్ ఛానల్ ఒక యూఆర్ఎల్ అనమాట. అది ఒక బ్లాంక్ పేజ్లో ఓపెన్ అవుతుంది. ఒరిజినల్ వీడియో, ఆ సాంగ్స్ ఒక లిరిక్స్.
నెక్స్ట్ ఈ లిరిక్స్ అనే ఒక H3 హెడ్డింగ్ పెట్టుకుంటాం. దీన్ని తర్వాత బ్రేక్ చేస్తున్నాం. ఇక్కడ ఈ బియర్ ట్రాక్ అంటే ఒక లైన్ బ్రేక్ ఇస్తుంది అనమాట. మనకి 2 సార్లు యూజ్ చేస్తాం కాబట్టి 2 లైన్స్ గ్యాప్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ ఆడియో అనేది కాపీరైటెడ్ ఆడియో. సో ఇందులో నేను కాపీరైట్ నోటీస్ కూడా యాడ్ చేశాను. ఇది ఒక కామెంట్, ఇది మల్టీ లైన్ కామెంట్ అనమాట. నెక్స్ట్ ఇది మనం ఒక గోల్డెన్ బ్రౌన్ అనే సాంగ్ని ఎలా అప్లై చేయాలి అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. గోల్డెన్ బ్రౌన్ ఈజ్ క్లాసిక్ ట్రాక్ బై ద స్ట్రాంగ్లర్స్ known for its unique harpsichord melody and waltz-like rhythm. You can add your own summary of each verse here అని ఇక్కడ రాసింది. సో వర్స్ 1 సమ్మరీ, కోరస్, వర్స్ 2 అవుట్రో ఇలాగా మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు. మీకు ఒక లిరికల్ వీడియో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ దీన్ని లైవ్ సర్వర్లో ఓపెన్ చేసి చూద్దాం. ఇలాగా లైవ్ సర్వర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ లింక్ క్లిక్ చేయగానే మనకి యూట్యూబ్ ఓపెన్ అయ్యి ఆ ఆడియో ప్లే అవుతుంది. ట్రై చేసి చూద్దాం. ఓకే, ఈ కాపీరైట్ ఆడియో కాబట్టి ఇక్కడ ఆపేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కంటెంట్ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ చేయండి మీ లిరిక్స్ ఒక HTML పేజ్ని. అండ్ మీరు ఎలా చేశారో ఇంకేమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. Freaky girl under the sheets. Don't you love when things start slowing down? I know you got me, baby.